నేడు అన్ని జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ వర్చువల్గా ప్రారంభించనున్న సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి. తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు. తొలి దశ ఎన్నికలకు నేటితో ముగియనున్న ప్రచారం. మూడో దశ నామినేషన్ల ఉపసంహరణకు నేడే ఆఖరు. ఏపీలో ఈ నెల 11న అటల్ మోడీ సుపరిపాలన యాత్ర. ఈ నెల 25 వరకు బీజేపీ బస్సు యాత్ర. సత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి ప్రారంభం కానున్న టూర్. ముఖ్య అతిథిగా హాజరు కానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. వరంగల్లో వైద్యులకు సైబర్ నేరగాళ్ల వల. డాక్టర్ల వాట్సాప్ గ్రూపులో ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ప్రచారం. పెట్టుబడిపై 20% వరకు అదనంగా చెల్లిస్తామంటూ పోస్టులు. మోనార్క్ ఫిన్ యాప్ ద్వారా డబ్బులు వసూలు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు. అమెరికా వెళ్లే విమానాల్లో బాంబు ఉందంటూ మెయిల్. ప్లేన్ టేకాఫ్ అయిన 10 నిమిషాల్లో బ్లాస్ట్ చేస్తామని వార్నింగ్. ఎయిర్పోర్టుల్లోని అన్ని ప్రాంతాల్లో అధికారుల తనిఖీలు. ఏపీలో నేటి అర్ధరాత్రి నుంచి లారీల సమ్మె. గూడ్స్ వెహికల్స్పై ఫిట్నెస్ ఛార్జీలను పాత విధానంలో కొనసాగించాలని డిమాండ్. 10,000 వాహనాలు నిలిచిపోవడంతో నిత్యావసరాల సరఫరాపై ప్రభావం. నేడు ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో చర్చ. ప్రతిపక్షాల తరపున చర్చను ప్రారంభించనున్న రాహుల్ గాంధీ. ఉభయ సభల్లోనూ ఎస్ఐఆర్పై డిస్కషన్ కోసం విపక్షాల పట్టు. డీజీసీఏ షోకాజ్ నోటీసుపై స్పందించిన ఇండిగో. ప్రయాణికులకు జరిగిన ఇబ్బందికి క్షమాపణలు. ఇప్పుడే ఖచ్చితమైన కారణాలు చెప్పలేమని వెల్లడి. కాస్త టైం ఇవ్వాలని విజ్ఞప్తి. దాద్రానగర్లో భారీ అగ్ని ప్రమాదం. ఇండస్ట్రియల్ ఏరియాలో చెలరేగిన మంటలు. మరో కంపెనీకి అంటుకున్న అగ్నికీలలు. మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికుల్లో భయాందోళన. దూసుకుపోతున్న బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,30,430. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 1,19,560. పసిడితో పోటీపడి పెరుగుతున్న వెండి ధరలు. కిలో సిల్వర్ రేట్ 1,98,100. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 10 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,13,00,000. చలిగుప్పెట్లో మన్యం ప్రాంతాలు. సింగిల్ డిజిట్కు పడిపోయిన ఉష్ణోగ్రతలు. చలిమంటలతో సేద తీరుతున్న ప్రజలు.